వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దయగల పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క పునరుద్ధారాధనలో నీ సన్నిధిలో మరి ఒక్కసారి నిన్ను నిన్ను సేవించుటకు, నీ అందు ఆనందించుటకు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా, ప్రార్థన మరియు ఆరాధన ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి నాయన, మా మధ్యలో సంచరిస్తూ మమ్మల్ని దర్శిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ, వాక్యమును బోధించిన ఇంటుండగా మీ దాసుని మీరు ఎత్తిపట్టుకొని నీ బూరగా శబ్దముగా వాడుకొని మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం మాకు అందించమని, వినగలిగే చెవులు, గ్రహించే మనసు, హృదయం మాకు దయచేయమని, నీ సన్నిధిలో భయముతో భక్తితో నీ వాక్యం వినుటే కృపను మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకాసు వార్త 23వ అధ్యాయము 40వ వచనం. ఆలస్యం లేకుండా వెంటనే మనం వాక్యంలోకి వెళ్దాం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ శిలువ చాటున మరుగు చేసి మీ లేఖనాలను మీరు బయలుపరచమని ప్రార్థన చేస్తూ, యేసయ్య నామములో ఆయన ఈ యొక్క ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరి చంద్రమండలం మీదకి మొదట అడుగుపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే, చాలామంది చెప్తారు, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ తెలిసినటువంటి వారు, మరి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అక్కడ అడుగుపెట్టాడని చెప్పి చెబుతారు. చాలా ఐఏఎస్ క్వశ్చన్స్లో కానీ లేదా చాలా టెక్స్ట్ బుక్స్లో ఉండే క్వశ్చన్లో హూ ఇస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, హూ ఇస్ ద ఫస్ట్ అని చెప్పి మొదటి వ్యక్తి ఎవరని ఈ లోకం చాలా గమనిస్తుంది. కానీ రెండో వ్యక్తి ఎవరని ఈ లోకం అస్సలు గమనించదు, అసలు పట్టించుకోదు. సరే, మిమ్మల్ని అడుగుతా, చంద్రమండలం మీదకి రెండో వ్యక్తికి అడుగుపెట్టినది ఎవరు? ఇద్దరు ఒకే రాకెట్లో వెళ్ళారు. కనీసం రెండోసారి వెళ్ళినోడు కూడా కాదు, ఫస్ట్ సారి వెళ్ళి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వెంట ఉండి రెండో అడుగు వేసిన వాడు ఎవరు అంటే ఎడ్విన్ అని ఉంటుంది అతని పేరు. దయచేసి కానీ ఎందుకు చెప్తున్నానంటే, అది ఎవరికి తెలియదు, ఎవరు పట్టించుకోరు. మొదటి వాళ్ళనే పట్టించుకుంటారు, లేదా మొదటి గెలుపునే మొదటి దానినే పట్టించుకుంటారు. రెండవ వ్యక్తి, ఇప్పుడు రన్నింగ్ రేస్లో కూడా మరి రెండవ వ్యక్తిని రన్నరప్ అంటారు, విన్నర్ అనరు కదా. కానీ దేవుడు ఎందుకో ఫ్రంట్ లైన్లో ఉండి, మెయిన్ లైమ్ లైట్లో ఉండి కనిపించే వ్యక్తుల కంటే రెండవ వ్యక్తి, రెండవ వారు లేదా రెండవది అనే దానికి దేవుడు చాలా ఘనతనిచ్చినట్టు వాక్యం సెలవుస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, రెండవ వాడు వానిని గద్దించి అంటే, ఇప్పుడు మొదటోడు చెడ్డోడు అయ్యాడు, అక్కడ రెండవ వాడు వానిని గద్దించి, ఇక్కడ గొప్పవాడు లేదా పరదేశును పొందినవాడు లేదా రక్షణ పొందినవాడు మొదటివాడు కాదు, ఎవరు? రెండవ వాడు. ఒకవేళ ఈ లోకములో ప్రియమైన వాళ్ళరా, మీరు మొదటి వ్యక్తిగా మీరు ఎంచబడకపోయినా మీరు బాధపడొద్దండి, లేదా మొదటి వ్యక్తిగా నీవు ఒకవేళ ఈ లోకంలో ప్రొజెక్ట్ కాకపోయినా మీరు బాధపడొద్దండి. దేవుడు కనపడని ఆ రెండవ వ్యక్తిని ఆశీర్వదించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను ఒకప్పుడు మత్తన్య అనే వ్యక్తిని గురించి చెప్పాను. అతన్ని దేవుడు చాలా ప్రధానమైన వ్యక్తిగా ఎంచుకున్నాడు. కానీ చీటీ వేస్తే అతనికి ఎన్నో పేరు వచ్చింది? 9వ పేరు వచ్చింది. ఎన్నో పేరండి? 9వ పేరు వచ్చింది. 9వ పేరిట ఆయన చీటీ పడింది. కానీ దేవుడు అతన్ని ప్రథముడుగా ఎంచుకున్నాడు. లోకం అతన్ని 9వ వాడిగా ఎంచుకుంది. కొన్నిసార్లు ఈ లోకములో మనము మరి ఫ్రంట్ లైన్లో ఉండకపోవచ్చు, లేదా మొదటి వారిగా ఎంచబడకపోవచ్చు, కానీ మీరు చేసే పరిచర్య, మీరు చూపే ప్రేమ, మీరు చేసే భక్తి దేవుడే గమనిస్తున్నాడని మాత్రం గుర్తించాలి. 2 కాసులు కానుక పెట్టెలో తీసుకొని వచ్చి వేస్తున్నటువంటి ఆ బీద విధవరాలు ఎవరి దృష్టిలో కూడా లేదు, ఆమెను ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు. కానీ మేడ మీద నుండి
క్రీస్తు ప్రభుల వారు ఆమె వైపే తన చూపు ఉంచి ఆమెను పొగిడినట్లుగా వాక్యం సెలవిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మన ధ్యానాంశం అదే. సెకండ్, మరి ఈ యొక్క సెకండ్ ప్రయారిటైజ్డ్ పీపుల్, రెండవ మారు లేదా రెండవ వ్యక్తి, ఈ రెండవ దానికి దేవుడిచ్చిన ప్రాధాన్యత. మీకు ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథములో మరి మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటిలో నుండి పుట్టినటువంటి వాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినటువంటి వాడు. ఇక్కడ కూడా మరి రెండవ మనుష్యునికి ప్రాధాన్యత ఇవ్వబడింది. రెండవ మనుష్యుడు ఎవరిక్కడ? భూ సంబంధి అయి వచ్చిన వాడేమో ఆదాము. ఇది బాగా గమనించాలి. పర సంబంధి అయి వచ్చినటువంటి వాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ యేసు ప్రభు రెండో వాడిగా ఎంచబడ్డా? అది కాదు ప్రాధాన్యత. ఎవరు ముఖ్యులు, ఎవరు ఘనులు అని ఎంచబడ్డారు అనేటువంటిది. కాబట్టి మన జీవితంలో ఏ స్థానంలో మనం ఉన్నా దేవుని దృష్టిలో మనం ఉంటాము అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క మరి కనుసన్నల్లో మనము ఖచ్చితంగా మరి మేలు పొందుతాము. మనుషుల దృష్టిలో ఒకవేళ నేను సెకండ్ అయి ఉండొచ్చు, థర్డ్ అయి ఉండొచ్చు, లేకపోతే అసలు నేను ఎవరికి ఎరగని వాడనై ఉండి ఉండొచ్చు, అసలు నా పేరు కూడా చర్చిలో ఎవరికీ తెలియకపోయి ఉండొచ్చు, నా ముఖం చూస్తే కూడా కనీసం పాస్టర్ గారు గుర్తుపట్టక పోయినటువంటి వ్యక్తిని నేను అయి ఉండొచ్చు. కానీ నన్ను చూస్తున్నవాడు ఆ యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు ఏ స్థానములో ఉన్నావు, ఏ పరిధిలో ఉన్నావు అనేది దేవుడు గమనిస్తున్నాడు. కాబట్టి మనం ఆ విషయంలో మరి చింతించాల్సినటువంటి అవసరత లేదు అని ప్రభుపేట నేను తెలియజేస్తూ ఉంటున్నాను. కాబట్టి మనుషులు ఎదుట కనపడవలనని మీరు ఏది కూడా చేయాల్సిన అవసరము లేదు. నేను మరుగున పడిపోతున్నాను, లేదా నేను వెనకబడిపోతున్నాను, నేను ఎవరికి కనిపించట్లేదు, ఎవరు నన్ను గమనించట్లేదు అనేటువంటి ఆలోచన మనం చేయనవసరం లేదు. కాబట్టి రెండవ స్థానంలో ఉన్న చివరి స్థానంలో ఉన్న దేవుడు అంటాడు, మొదటివాడే ఒకవేళ కడపటివాడు అయిపోతాడేమో, కడపటి వారిగా ఎంచబడుతున్న మీరే మొదటి వారు అయిపోతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ఇంకోటి చెబుతానండి. ఇప్పుడు మొదటి నిబంధన ఉంది, రెండో నిబంధన ఉంది. మొదటి నిబంధన ఏంటి? మీ బైబిల్లో ఫస్ట్ ఏది ఉంటుంది? బైబిల్లో ఫస్ట్ ఏముంటుంది? పాత నిబంధన ఉంటుంది. తర్వాత తిప్పంగా సగం బైబిల్ తిప్పిన తర్వాత ఏది వస్తుంది? కొత్త నిబంధన వస్తుంది. ఇప్పుడు ఏది గొప్పది? ఫస్ట్ తెరిస్తేనే వచ్చింది గొప్పదా? తిప్పుకుంటూ మధ్యలోకి పోయిన తర్వాత వచ్చింది గొప్పదా? మామూలుగా మనుషుల దృష్టిలో ఏది గొప్పది? మొదట తెరిస్తేనే కనపడేది గొప్పది. కానీ దేవుడు ఏమంటాడో చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిద్దాం ప్రియులారా. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. హెబ్రీ 10:9 చదవండి. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచు ఉన్నవి. ఈ మాట చూడండి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. మీకు ఎంతమందికి అర్థమైంది? ఒకసారి చేతులెత్తి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అంటే మొదటి దానిలో లోపమున్నది, రెండవది దేవుడు అవకాశం ఇచ్చాడు. మొదటి దానిని దేవుడు కొట్టివేసి రెండవ దానిని దేవుడు స్థిరపరచుచు ఉన్నాడు. కాబట్టి రెండవ దానిగా, రెండవ వాడిగా, లేదా రెండవ అంటే ప్రాధాన్యత కనపరచబడని వ్యక్తిగా మనం దేవుని దృష్టిలో గొప్పవారమని ఎంచబడుతూ ఉన్నాము. దేవుని దృష్టిలో మనకు ఒక ఘనత ఉన్నది. ఆ విషయాన్ని మనము అంగీకరించాలి. ఆ విషయాన్ని మనము
ఖచ్చితంగా స్వీకరించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఉన్నతమైన కృపతో ఏం చేస్తాడు, ముందుకు నడిపిస్తాడు. మనము కొన్నిసార్లు కొంతమంది ముందుగానే ఆరాట పడిపోయి ముందుకు వెళ్ళిపోయి ఉజ్జాలాగా చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నారు. మీకు అర్థమవుతుంది కదండి. అదే రీతిగా ఎంతోమంది బైబిల్ గ్రంథములో మరి అందుకే దేవుడు అంటాడు, నువ్వు ఆ విషయంలో ముందుకు వెళ్ళిపోయి అవమానపరచబడద్దు, ముందు వెనకే ఉండు, నేను నిన్ను ముందుకు తీసుకొని వెళ్తాను. దేవుని యొక్క దేవుడు మనకిచ్చిన స్థానంలో ఏ స్థితిలో నీవు ఉన్నావో ఆ స్థితిలో నీవు సంతృప్తి కలిగి నేర్చుకోమని దేవుడు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితికైనా చాలిన ప్రేమ మన పరిస్థితిని మార్చగల ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ మన పరిస్థితి మార్చగల ప్రేమ. మనకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవం మనకు సగే ప్రేమ. మనకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవం మనసు సగే ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. రెండు చేతులెత్తి హల్లెలూయా మహానందమే, హల్లెలూయా మహానందమే. పడదామా? వెండి బంగారాల కన్నా విలువైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా విలువైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, నేను ఇప్పుడు రెండు విషయాలు చెప్పాను. రెండో మనుషుడు గొప్పవాడని ఎంచబడ్డాడు, దయచేసి గమనించండి. తర్వాత రెండో గొప్పదని ఎంచబడింది. చాలాసార్లు మనం ఫస్ట్ తీసుకునే నిర్ణయం కంటే రెండోసారి తీసుకునే నిర్ణయం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? ఫస్ట్ ఏదో అలా నిర్ణయం తీసుకున్నాను కానీ నిలబడలేకపోయాను, కానీ రెండోసారి తీసుకున్న నిర్ణయం చాలా అనుభవాలతో కూడినది, చాలా స్థిరమైన బుద్ధితో కూడినటువంటిది. రెండవ నిర్ణయము గొప్పది. మన జీవితంలో మనము ఫస్ట్ తీసుకున్న డెసిషన్స్కి అసలు వాల్యూనే ఉండదు. చిన్నప్పుడు స్కూల్లో లేపి నువ్వేమవుతావు అంటే, ఒకడు నేను పైలట్ అయ్యి విమానం ఎగరేస్తా అంటాడు, ఇంకోటి నేను డాక్టర్ అయిపోతా అంటారు, ఇంకోటి. అది ఫస్ట్ నిర్ణయం ఒకటన్నా నిలబడిందా? నేను ఒకటి చూసి చాలా నవ్వు అనిపించింది. అరే డాక్టర్ గారు వచ్చారు, టీ బాయ్ అంటారు అంటే, ఇంజనీర్ గారు రెడీ చేస్తున్నారు ఏమండి అంటే, వీడు చిన్నప్పుడు స్కూల్లో ఉండి నేను ఇంజనీర్ అవుతా అన్నాడు, వాడు డాక్టర్ అవుతా అన్నాడు. ఇప్పుడు పని పాటలు లేకుండా టీ షాప్ దగ్గర కూర్చున్నారు. మళ్ళీ మీరు కాదులే, మీరు ఎవరైనా ఉంటే ఎవరొస్తులు నన్ను తిట్టుకోవద్దండి. కొంతమంది మొదట తీసుకున్న నిర్ణయం స్థిరంగా ఉండదు, ఊరికే అట్లా తీసుకుంటారు, అది ఎటుపోయిందో తెలీదు, ఆ నిర్ణయాలు ఎటుపోయాయో తెలీదు. అందుకే మొదట తీసుకునే నిర్ణయాలు జనవరి 1 నిర్ణయాలు లాంటివే. జనవరి 1 నిర్ణయాలు భలే ఉంటాయి. అబ్బబ్బబ్బ, ఒక్కొక్కరి నిర్ణయాలు చూస్తుంటే అసలు దేవదూతలు ఈమెనా అని తొంగి చూడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫిబ్రవరికి వచ్చిన తర్వాత అసలు రూపము బయటపడుతుంది అన్నమాట. మొదటి నిర్ణయాలు కొన్నిసార్లు స్థిరముగా ఉండవు, కానీ రెండవ నిర్ణయాలు దెబ్బలు పడి గాయాలయ్యి ఏమండి కింద పడి తీసుకున్న నిర్ణయాలు ఉంటాయి చూసారా, అవి సచ్చేదాకా పోవు, స్థిరంగా ఉండే నిర్ణయాలు అవి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. మీకు చిన్న ఉదాహరణ చెబుతాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలోకి రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము అని అన్నాడు. అయినను నీ ఇష్ట ప్రకారం కాదు, నా ఇష్ట ప్రకారం, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాడు యేసు ప్రభు. ఫస్ట్ ఏమన్నాడు, అసలు ఈ గిన్నె నా నుండి
తొలగించమని ఇది మొదటి నిర్ణయం. మళ్ళీ శిష్యుల దగ్గరికి వచ్చాడు. మళ్ళీ రెండవసారి ఏమన్నాడో తెలుసా? ఈ నిర్ణయం చాలా గొప్పది. తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యుద్ధ నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక. ఐఎమ్ రెడీ టు ఫేస్ దిస్ వెజల్ ఆఫ్ ఆ యొక్క చావ్స్, వెజల్ ఆఫ్ ట్రయల్స్. ఈ శ్రమ అనబడేటువంటి పాత్రను నా నొద్ద నుండి తీసేయని మొదటిసారి అన్నాడు. కానీ రెండోసారి నిర్ణయం తీసుకున్నాడు, ఏదన్నా కానీ నేను ఎదుర్కొంటాను. రెండవసారి తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పది యేసు ప్రభు ద్వారా మనకు తెలియజేస్తుంది. కొన్నిసార్లు మనం కూడా మొదటిసారి మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు బలహీనంగా ఉంటాయి, కొన్ని ఆలోచనలు బలహీనంగా ఉంటాయి, కొన్ని చాలా మరి ఆ యొక్క పిల్లల చేష్టల్లాగా ఉంటాయి. కానీ రెండోసారి దెబ్బపడిన తర్వాత, లేదా అనుభవం వచ్చిన తర్వాత, లేదా మరి కొంత తెలుసుకున్న తర్వాత మనం తీసుకునే నిర్ణయాలండి ఎదుర్కొనేలా ఉంటాయి, దాటించేలా ఉంటాయి, జయించేలా ఉంటాయి, నిలదొక్కునేలా ఉంటాయి, నడిపించేలా ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా హల్లెలూయా. దయచేసి గమనించండి. ఖచ్చితంగా దేవుడు ఒక మాట అన్నాడు, నీవు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూడద్దు. మొదటి నిర్ణయాలు చాలాసార్లు మాకు బలహీనంగా ఉండి ఉన్నాయి. కానీ రెండోసారి బుద్ధి వచ్చి లేదా వెలిగింపు వచ్చి జ్ఞానం వచ్చి తెలుసుకున్న తర్వాత రెండోసారి మేము తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ చాలా స్థిరంగా ఉన్నాయి అన్న వాళ్ళు ఒకసారి రెండు చేతులు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి గమనించండి. మీరు ఒక స్థిరమైన నడిపింపుతో, ఇంకో మాట నేను మీకు ఇంకో ఉదాహరణ చూపిస్తాను. దీన్ని చూపించే ముందు మీకు ఒక అద్భుతమైన క్వశ్చన్ అడుగుతాను. అందరూ తెలుసు అనుకుంటారు కానీ తెలియదు చాలామందికి. మీకు ఎంతమందికి తెలుసో చూద్దాం. పేతురు కోడి కూయటను గురించి, తాను అబద్ధం ఆడటను గురించి లింక్ ఉంది కదా. ఇప్పుడు చెప్పండి, కోడి ఎన్నిసార్లు కూసింది? 3 సార్లు అన్న వాళ్ళు ఒకసారి చేద్దండి. అడిగావంటేనే ఏదో ఉంది కథ. 3 సార్లు కూసిందా? ప్రభు ఏం చెప్పాడో తెలుసా? కోడి రెండవ మారు కూసే లోపల, బాగా వినాలి మాట, నీవు 3 సార్లు అబద్ధం చెబుతావు అన్నాడు. ఎన్నిసార్లు కూసింది కోడి? రెండోసారి కూసింది. మూడోసారి కోయలే కోడి. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 14వ అధ్యాయము 72వ వచనం చూడండి. వెంటనే రెండవ మారు కోడి కూసెను గనక. ఎన్నోసారి కూసింది కోడి? రెండవ మారు కూసెను గనక కోడి 2 మార్లు కూయక మునుపు నీవు నన్ను ఎరగవని 3 మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని తలపోయిచూ ఏడ్చెను. 2 చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కొన్నిసార్లు మొదట కూసే కోడికి మనం వినం. మేము ఎంత చెప్తే మొదటి కూసిన కోడిలాగే ఉంటుంది మీకు. ఏమండి, మీకు రెండోసారి కూసిన కోడి భలే వినపడుతుంది, రీసౌండ్లో వినపడుతుంది. ఎందుకో తెలుసా? అప్పుడు మీకు పశ్చాత్తాపము వస్తుంది. మీలో చాలామంది ఇప్పుడు ఎట్టున్నారో తెలుసా? మొదటిసారి కూసిన కోడి శబ్దం వినుకుంటే వెళ్తున్నారు ఇంటికి. మొదటిసారి కూసిన మీ జీవితంలో ఎప్పుడు రెండవ పూత వినపడుతుందో అని నేను ఎదురు చూస్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవ మారు కూసిన కోడి అతనిలో కదిలింపును తెచ్చింది. మీరు ఇంకా నామకార్థులుగా ఉంటే, ఇంకా మీరు మాటకు లోబడని వారిగా ఉంటే, లేదా దేవుడంటే లెక్క చేయని వారిగా ఉంటే, మీరు ఇంకా రెండవ మారు కూసిన కోడి అనుభవంలోనికి మీరు రాలేదు అని నేను చెప్పగలను. మీ హృదయం కదిలించబడడం లేదు, మీలో స్పందన లేదు అనేటువంటి పరిస్థితిలో మీరు ఉన్నట్లయితే, రెండవ మారు కోడి కూసినప్పుడు పేతురు గుండె కదిలింది. ఈరోజు కూడా నీ జీవితంలో దేవుని వాక్యం ప్రకటించుచున్న సేవకులు రెండవ మారు కోడి కోసినట్టుగా నీ చెవిలలో హృదయంలో నాటుకొని పోవునుగాక. హల్లెలూయా. ఈరోజు మీరు ఆలోచన చేయండి. కాబట్టి రెండవసారి జరిగినటువంటి ఎన్కౌంటర్ అనేది, రెండవసారి జరిగినటువంటి ఆ పరిస్థితి అనేది, నేను హైదరాబాద్లో బ్రిటిష్ కౌన్సిల్ అనబడే ఒక ఇన్స్టిట్యూట్లో నేను ట్రైనింగ్ అవుతున్నాను. ఆ సందర్భంలో ఒక పెద్ద ఆయన
అతను తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన ఎవరో కూడా నాకు తెలీదు. ఆయన క్లాస్ అయిపోగానే బయట నిలబడుకొని ఉన్నాడు. నిలబడుకొని నన్ను పిలుస్తున్నాడు. ఈయనెవరు అసలు? నిన్న జాయిన్ అయ్యాడు. ఇక్కడంతా యవనస్తులుంటే ఈయన ముసలాయన, పెద్ద ఆయన, వృద్ధుడు. ఈయనకి ఇక్కడ ఈ క్లాస్లో ఏం పని? ఈయన జాయిన్ అయ్యాడు. పోనీ టీచర్ అనుకుందాం. టీచరు కాదు, స్టూడెంట్ లాగా అందరితో పాటు బెంచ్ల మీద కూర్చున్నాడు. అసలు ఎవరైనా ఎందుకు వచ్చాడు అని అనుకున్నాం. బయట ఉండి నన్ను పిలుస్తున్నాడు. ఇట్రా ఇట్రా అని పిలుస్తున్నాడు. అందరూ వెళ్ళిపోయారు. నేను అతని దగ్గర నిలబడ్డాను. ఒకటే మాట ఆయన చెప్పాడు. నీ పేరేమిటి అంటే నా పేరు చెప్పాను. మీ నాన్నగారు ఏం చేస్తారు అని అన్నాడు. అంటే నేను చెప్పాను, ఆయన ఒక గొప్ప సేవకుడు అండి. అదే సంగతి. దేవుడు, నేను ఒక సేవకుణ్ణి, నేను ఒక సువార్థికుణ్ణి. దేవుడు నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మీ నాన్నగారితో కలిసి నిన్ను వాడబడమని చెబుతున్నాడు అని అన్నాడు. నిజంగా బైబిల్ పట్టుకొని ఫుల్ ఫిట్ మీద ఉండి చెబుతున్నా. ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. తర్వాత నెక్స్ట్ డే నుంచి ఆయన నేను వెళ్ళలేదు 2 రోజులు. ఆ 2 రోజుల తర్వాత వెళ్తే ఆయన అక్కడ లేడు. ఆయన మానేశాడు, అసలు లేడు అక్కడ. అయితే ఆయన చెప్పిన మాట నాకు చాలా హృదయానికి ఖచ్చితంగా అది లోపలికి వెళ్ళింది. కానీ నిద్రపట్టలేదు 3-4 రోజులు. ఎవరైనా నాకు తెలియని మనిషి వచ్చి ఇలా మాట్లాడితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది కదా. కానీ నేను అప్పుడు ఆలోచన చేయగలిగాను కానీ నిర్ణయం తీసుకోలేదండి. ఇంకా అలాగే కొనసాగుతున్నాను. అప్పుడు 2వసారి దేవుడు నన్ను గాయపరిచి, అంటే నాకు వెన్నెముక సమస్య కలిగి మంచాన పడి గాయపరచబడి దేవుని చేత నలగొట్టబడి అప్పుడు నేను లైన్లోకి వచ్చాను. మొదటిసారి ఆల్రెడీ కోడి కూస్తే విన్నానా? నేను వినలే. ఇనుంటే నడుము నిలగొట్టి మంచాన పడేసి ఉండేవాడు కాదు. కొన్నిసార్లు మనం మొదటి కోతకి వినం. మొదటి కోతకింటే మనం బాగుపడిపోతాం. 2వ కోతకే మనం వింటాం. 2వ కూత కూసేసరికి జరగాల్సిన చాలా నష్టాలు జరిగిపోతాయి. 2వ కూత కూసేసరికి జరగవలసిన చాలా భయంకరమైన శోధనలు జరిగిపోతాయి. ప్రియమైనటువంటి వార్లారా, మీకు తెలుసో లేదో ఎయిర్ ఇండియా క్రాష్ అయింది కదా, మీకు అందరికీ తెలుసు. ఎయిర్ ఇండియా క్రాష్లో ఒకడు బయటపడ్డాడు. అది జరిగి ఎన్ని నెలలు అవుతుందండి? సుమారుగా ఒక 6 నెలలు అవుతుందా? దగ్గర ఏమండి, దగ్గర కొన్ని నెలలు అవుతుంది. మీరు నమ్ముతారో లేదో, అతను యుఎస్లోనో యూకేలోనో ఉండేవాడు. ఆ ఫ్లైట్లో బ్రతికినవాడు, అక్కడ సెటిల్ అయిపోయినాడు. కానీ ఫ్లైట్ ఎక్కడానికి భయపడి ఇంకా ఇండియాలోనే తిరుగుతున్నాడంట. చాలామంది అన్నారు, నువ్వు వెళ్ళొచ్చు కదా, ఇంకా వేరే మంచి ఫ్లైట్ తీసుకొని నువ్వు వెళ్ళొచ్చు కదా, అక్కడంత పెద్ద ఉద్యోగం ఉంది, అక్కడంత పెద్ద జాబ్ ఉంది నీకు, ఇక్కడ కూర్చొని నువ్వేం చేస్తావు, బాగానే ఉన్నావు కదా, నీ కాళ్ళు ఎరగల, చేతులు ఎరగల, ఏం కాల అంటే ఆయన అన్నాడంట, నాకు ఇందాకే జరిగినట్టుగా ఉంది, నా గుండెలు తట్టుకోలేకపోతున్నాయి, నేను ఇంకో విమానం ఎక్కే పరిస్థితి నాలో లేదు, నేను ఇక్కడే ఇలాగే ఉండిపోతా జీవితాంతం అని చెప్తున్నాడంట. అతని గురించి న్యూస్లో వచ్చింది. కొన్ని నష్టాలు జరిగిన తర్వాత అవి గుర్తొస్తే కూడా మనకు చాలా బాధ కలుగుతుంది. అసలు ఆ నష్టం రాకముందే దేవుడు చెప్పుంటాడు, కొంచెం చూసుకో, రక్షణ పొందు, నా ఎదుకు రా, ముందే సిగ్నల్ ఇచ్చి ఉంటాడు. మనం వినం కదా, మీకు అర్థమవుతుందా? మొదట కూసే కోడి కోతకు మనం వినం. 2వ మారు డేంజర్ బెల్స్ మోగితే అప్పుడు మనం స్పందించడం మొదలు పెడతాం. స్పందించేసరికి అప్పటికే ఎన్నో తప్పులు చేసి ఉంటాం, ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అన్నీ దాటుకొని రావాలి. దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. 2వ కోత గొప్పది, కానీ అంతవరకు తెచ్చుకోకూడదు. ఈరోజు నేను తెలియజేస్తున్నాను, దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు యొక్క మొదటి రాకడ ఇంత రక్షణనిచ్చింది కదండి, ఇంత గొప్ప సువార్తనిచ్చింది, ఇంత గొప్ప కృపనిచ్చింది. 2వ రాకడ రాబోతుంది. అప్పుడు ఏం జరగబోతుందండి? ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన చూచు వారందరూ రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. అదేంటి? ఆయనను చూచి నవ్వాలి కదా, ఆయనను చూచి ఆనందించాలి కదా.
ఆయనను చూసి సంతోషించాలి కదా. కానీ ఏమన్నా చెప్పబడింది లేఖనము, రెండోసారి దాకా వెళ్ళొద్దు, జాగ్రత్త. మొదటిసారి నువ్వేం పొందాలి? రక్షణ పొందాలి. రెండు పిలుపు గొప్పదే, కానీ అక్కడ దాకా తెచ్చుకున్నావంటే నువ్వు శ్రమల పాలవుతావు, నువ్వు కష్టాల పాలవుతావు. నువ్వు అందుకే ఏడ్చాడంట పేతురు. ఏం చేశాడు? ఏడ్చాడు. మొదటి కోడి కూస్తే నేను పట్టించుకోలేదే, ఏడ్చాడు. కాబట్టి నీవు కూడా ఏడుపు రాకముందే, దేవుడు అంటాడు దుఃఖ దినములు రాకముందే, ఏమండి ఇదిగో నా జీవితంలో సంతోషము లేదు అని చెప్పు సంవత్సరములు రాకముందే క్రీస్తు ప్రభువును నువ్వు సొంత రక్షకుడిగా ఏం చేయాలి? అంగీకరించాలి. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక, దుర్దినములు రాకముందే కోల్పోందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంకో మాట చెబుతాను. ఇప్పుడు మనం రక్షణ పొందాము కదా, ఈ రక్షణ కంటే మనము ఇంకొక రక్షణ పొందబోతున్నాం. ఈ రక్షణ ఏముంది? ఏదో ఆరోగ్యం పొందుతాం, లేకపోతే కాస్త మేలు పొందుతాం. మళ్ళీ సమస్యలు రాకుండా పోతాయా? మనం వింటూ ఉంటాం కదా, లాజరు బ్రతికి ప్రభు పక్కన కూర్చున్నాడు, మళ్ళీ చచ్చిపోలేదా? మళ్ళీ చచ్చిపోయి సమాధి చేయబడలేదా? చేయబడ్డాడు. ఇప్పుడు పొందే రక్షణ అశాశ్వతం, కానీ రెండవసారి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం పొందబోయే రక్షణ అది వర్ణనాతీతం, అది గొప్ప రక్షణ. వాక్యం సెలవిస్తుంది, హెబ్రీ పత్రిక 9:28 రాయబడింది, అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ఇచ్చేటువంటి రక్షణ గొప్పది, అదే అసలైన రక్షణ. ఇప్పుడు మనం పెట్టుకునే ప్రేయర్ రిక్వెస్ట్లు ఇవన్నీ తాత్కాలికం, దయచేసి గమనించండి ప్రియమైన వారులారా. కాబట్టి అసలు ప్రభు ఇవ్వబోయే రక్షణ చాలా గొప్ప. సమయం అయిపోయింది కాబట్టి నేను ఒక్క మాట చెబుతాను. రెండవ ఆశీర్వాదం గొప్పది. ఏది గొప్పదండి? రెండవ ఆశీర్వాదం. ఇప్పుడు మనం పొందేదంతా మొదటి ఆశీర్వాదం. యేసు ప్రభువును మన రక్షకునిగా అంగీకరించాం, ఆయన ఆశీర్వాదానికి వారసులగునట్లుగా మనల్ని పిలిచాడు. ఈ భూమి మీద కూడా మనం ఎంతో కొంత దీవించబడుతూ ఎన్నో విషయాల్లో మనము ఆశీర్వదించబడుతూ ఉన్నాం. కానీ ఈ మొదటి ఆశీర్వాదము చాలా అల్పమైనది. మీకు ఎలాగో నేను చెబుతాను, ఒక చిన్న పోలిక మీకు చెప్పి నేను ముగిస్తాను. యోసేపు దగ్గరికి యాకోబు పంపినటువంటి కుమారులు, అన్నలు అందరూ కూడా యోసేపు దగ్గరికి వచ్చాడు. బాగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. వచ్చినప్పుడు మరి నా తమ్ముడు బ్రతికే ఉన్నాడా అనేటువంటి మాట, అంటే తన తమ్ముడు అని తెలియకుండా వాళ్ళతో ఇండైరెక్ట్గా చెప్పి, మీరు ఇంతమంది ఉన్నారా, ఇంకెవరు ఉన్నారంటే ఎవరు లేరండి అంటే, చూడండి మీరు అబద్ధం చెప్తున్నట్టు నాకు అనిపిస్తుందంటే ఈ రీతిగా ఉన్నాడండి అంటే, యోసేపు ఏం చేశాడు, అయితే మీలో ఒకడు ఇక్కడ ఉండాలి, నేను అతన్ని నా స్వాధీనంలో పెట్టుకుంటాను, మీరు వెళ్ళి ఆ వ్యక్తిని తీసుకొని రండి అని అన్నాడు. ఇదంతా మనకు తెలుసు. అయితే యాకోబు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ కుమారులు, మిగతా కుమారులు వెళ్ళేటప్పుడు కూడా ధాన్యం తీసుకెళ్ళారు. వాళ్ళు వచ్చింది దేనికోసం? ధాన్యం కోసమే. ఆ ధాన్యం తీసుకెళ్ళేటప్పుడు ఆ ధాన్యం కోసం తెచ్చిన రూకలు కూడా అదే సంచిలోనే ఉన్నాయి. డబ్బులు తీసుకోవాలా యోసేపు? తీసుకోకుండా వారిని భయభ్రాంతులకు గురి చేశాడు. అదంతా మనకు తెలిసిన సంగతే. ఇప్పుడు యాకోబు దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు వెళ్ళారు కదా, మరి ఏం తీసుకొని వచ్చారంటే, ఇదిగో ఈ ధాన్యం. ఏంటి ఈ ధాన్యము? ఇంతేనా మీరు తెచ్చింది? అంతే. సరే అందరు ఉన్నాడు, మరి ఇంకొకటేడి అంటే లేడండి, అక్కడ ఆయన అరెస్ట్ చేశాడు, తమ్ముడిని తీసుకొని రమ్మని చెబుతూ ఉన్నాడు. ఇదంతా చూసినప్పుడు మొదటిసారి యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు వారికి పరీక్ష,
వారికి శోధన, వారికి భయము ఇవన్నీ కలిగాయి. కానీ రెండవసారి యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు వారికి గొప్ప ఆశీర్వాదం కలిగిందండి. మీరు చదువుతారు, అదొక్క మాట చదివించి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకొని మనం ముగించేసుకుందాం. ఐగుప్తులో ధాన్యము కలదని ధాన్యము కొరకు యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను. ఈ మాట చూడండి, వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తనను తెలియజేసుకొనెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. రెండవసారి వచ్చినప్పుడే వారికి ఘనత. యేసు ప్రభు కూడా మొదటిసారి వచ్చినప్పుడు ఆయన కొంత మనల్ని మన విశ్వాసానికి పరిశోధన చెబుతున్నాడు. తన్ను బయలుపరుచుకొనలేదు, తను మనుష్య కుమారుడుగానే బయలుపరుచుకున్నాడు. కానీ ఆయన మహిమతో ఆయన ఇంకా ప్రత్యక్షం కాలేదు. కానీ రెండవసారి ఆయన ప్రత్యక్షం అవ్వబోతున్నప్పుడు తను మహిమతో ప్రత్యక్షం అవ్వబోతున్నాడు. మనల్ని కూడా మహిమతో నింపబోతున్నాడు. తనను మనకు తెలియపరచుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన పూర్తిగా తనను తెలియపరచుకొనలేదు. అందుకే వాళ్ళు ఏమనుకొనుచున్నారు, వీళ్ళు ఏమనుకొనుచున్నారంటే, ఒకడు ఏలియా అనుకొనుచున్నాడు, ఒకడు ఇంకొకటి అనుకొనుచున్నాడు. ఏమండి, రకరకాల, ఒకడు ప్రవక్త అనుకొనుచున్నాడు, ఒకడేమో వడ్లవాని కుమారుడు అనుకొనుచున్నాడు. ఆయనను ఇంకా పూర్తిగా ఆయన తెలియపరచుకొనలేదు. ఆయన రక్షణ పొందిన వారికి ఒకటే ఆయన తెలియపరచుకున్నాడు. కానీ రేపు మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. ప్రతి నేత్రం ఆయన చూడబోతుంది. బాగా వినండి మాట. ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట వంగబోతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగును. ఇప్పుడు ఎట్టుంది తెలుసా పరిస్థితి? మోకరించమండి అంటే చర్చిలోనే చాలామంది మోకరించరు. నేనేంటి మోకరించేది? కానీ రేపు రాకడ రాబోతుంది. యేసయ్య ఎదుట మతోన్మాదులు కూడా వంగబోతున్నారు. వాళ్ళ మోకాళ్ళు కూడా వంగబోతున్నాయి. ఇంకేం దిక్కు లేదు. ఇక ఆయన ఒక్కడే దేవుడని తెలుసుకోబోతున్నారు. ఈరోజు నేను తెలియజేస్తున్నాను, యేసు ప్రభు యొక్క రెండవ ప్రత్యక్షత చాలా గంభీరంగా ఉండబోతుంది. మొదటి ప్రత్యక్షత కంటే యేసు ప్రభు యొక్క రెండవ ప్రత్యక్షత కోట్ల రెట్లు గొప్పది. కాబట్టి ఎక్కడ కూడా రెండవ దానికే ప్రాధాన్యత ఇవ్వబడింది. మీరు కూడా ప్రియమైన వారలారా, మొదటి రక్షణ చిన్నదే. రేపు మీరు పొందబోయే ఆ గొప్ప రక్షణ, అసలైన రక్షణ, ఆ రక్షణ కొరకే మనం ఈ రక్షణ పొందాం. అది కూడా తెలుసుకోవాలి. ఈ రక్షణ కొరకే రక్షణ పొందలా. మీ రక్షణ అనేది, మీ యొక్క నిరీక్షణ అనేది ఈ భూ సంబంధమైనది మట్టికే అయితే మీరు మనుషులందరికంటే దౌర్భాగ్యులని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకు అసలైన రక్షణ ప్రభువునందు మనకు దాచబడి ఉన్నది. అది పరలోకములో మనకు అందించబడుతుంది. ఆ గొప్ప రక్షణ పొంది మనం ఆనందిస్తాం. పరిశుద్ధుల స్వాస్థ్యములో బంగారు వీధులలో ప్రభు యొక్క మహిమను ధరించుకొని నిత్యత్వాన్ని అనుభవిస్తూ దేవుని సముఖములో ఆర్భాటిస్తూ ఉత్సాహగానము చేస్తూ ఆయనను ఆరాధించే వారిగా మనం ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ మాటలు దేవుడు మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించినట్లయితే ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడాడు. రెండవ నిబంధనకు ప్రాధాన్యత ఇవ్వబడింది. రెండవ మనిషికి ప్రాధాన్యత ఇవ్వబడింది. మరి రెండవ ప్రత్యక్షతకు ప్రాధాన్యత ఇవ్వబడింది. రెండవ రక్షణకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈరోజు ఆనాడు రెండవ కోడి కూతకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈరోజు మనం కూడా మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే ఆలోచనలు స్థిరమైనవిగా ఉండాలి, బలపడాలి. పరిశుద్ధ రహితమైన వాక్యాన్ని నీరుగట్టి ఫలింపజేసి ప్రతి ఒక్కరి హృదయంలో మీరు ముద్ర వేసి నీ బిడ్డలను మీరు ఘనమైన వారిగా, బలమైన వారిగా, స్థిరమైన వారిగా, యోగ్యమైన వారిగా, శక్తివంతమైన వారిగా మీరు నిలబెట్టుకోమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.